హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు అండి. ఎందుకంటే నేను ప్రజెంట్ ప్రొద్దుటూరులో ఉన్నాను అనమాట. ప్రొద్దుటూరులో దసరా అంటే చాలా ఫేమస్గా జరుగుతుంది. మనం ఆ విషయాలు, ఆ టెంపుల్ డెకరేషన్ అవన్నీ చూసే ముందర మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్, కామెంట్ అండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అన్నీ మన ఛానల్ని చూడవచ్చు. ఓకే, మరి చూస్తున్నారు కదా, మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఎంట్రన్స్, ఎంత ఫుల్ జనాలు ఉన్నారు చూడండి అసలుకి. ఇది టెంపుల్కి వెళ్ళే ముందర ఫుల్ డెకరేషన్ చేశారనమాట. ఇది పోయిన సంవత్సరం అయితే చాలా ఫుల్ డెకరేషన్, లైట్స్ అవన్నీ చేశారు. ఈసారి చాలా సింపుల్గా చేశారనమాట. ఇదంటే ఈ ఏరియా అంతా బంగారం గల్లు ఇవాళ ఏరియా అనమాట. ఆర్యవైశ్యాస్ ఎక్కువగా ఉన్న ఏరియా అనమాట ఇది. ఆ ఏరియాలోనే ఈ టెంపుల్ ఉందన్నమాట. చాలా ఫేమస్ ప్రొద్దుటూరులో. చూస్తున్నారు కదా డెకరేషన్ చాలా సింపుల్గా చేశారు. పోయిన ఇయర్ కంటే ఇయర్ ఎందుకో బట్ సింపుల్గా చేశారు, కానీ ఫుల్ జనాలు అనమాట. ఈ టెంపుల్ దసరా ఉత్సవాలంటే ప్రొద్దుటూరులో ఎలా జరుగుతాయి అనేది ఈ టెంపుల్ని చూసి మీరు చూడొచ్చు అన్నమాట. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇటు, వచ్చేవాళ్ళు ఇటు. వచ్చేవాళ్ళే దర్శనం చేసుకోవడానికి చాలా ఎక్కువ అన్నమాట. స్టేజెస్ వారిగా కొంతమందిని పంపిస్తున్నారు. ఇదైతే మనకు టెంపుల్లోకి ఎంట్రన్స్ అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్. చూస్తున్నారా ఎంత పెద్ద ద్వారాలు ఉన్నాయో. ఈ అమ్మవారు అయితే కనుక ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క వేషధారణ సూపర్గా అలంకరణ చేస్తారనమాట. లాస్ట్ రోజున వచ్చేసేసి ఈ ఫోటోలో ఉంది కదా, అలా ఉంటుంది మామూలుగా అయితే టెంపుల్ వచ్చేసేసి. ఈ ఫొటోస్లలో ఉన్నదంతా అమ్మవారి జీవిత చరిత్ర అన్నమాట. ఎలా అమ్మవారు వెలిసింది, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అవన్నీ అన్నమాట. లోపలైతే టెంపుల్ అంతా ఇలా ఉంది. అక్కడ గోల్డ్ కలర్లో ఉంది కదా, అది మెయిన్ టెంపుల్ వాకిల్ అన్నమాట. ఈ అమ్మవారికి అయితే బంగారు చీర ఉందన్నమాట, కవచం మొత్తం. లాస్ట్ రోజున పండుగ రోజున అమ్మవారికి బంగారు చీరతో అలంకరణ చేసి దర్శనం చూపిస్తారనమాట. ఇదంతా గోల్డ్ అనమాట. ద్వారం అంతా గోల్డే. అమ్మవారికి బంగారు రథము, వెండి రథాలు కూడా అమ్మవారికి ఉన్నాయన్నమాట. చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఉత్సవాలు కూడా. అమ్మవారు నేను వెళ్ళినప్పుడైతే శాకాంబరి అంటే అడవిలో ఉంటుంది కదా, అదేంటి వనదేవతగా ఇక్కడ చూపించారనమాట. అంత సెట్ అంతా రెడీ అయింది. అమ్మవారిని ఇంకా తీసుకొని రావాలి. అటు ఇటు అమ్మవార్లను కూర్చోబెట్టారు. మెయిన్ అమ్మవారిని అయితే ఇంకా కాసేపట్లో తీసుకొస్తారనే ముందర నేను వెళ్ళిపోయాను అనమాట. చూడలేదు ఎలా అలంకరణ చేశారనేది. కానీ చూస్తూ ఉన్నారు కదా, వనంలో ఎలా ఉంటుందో అలా డెకరేషన్ చేశారు. చాలా బాగా డెకరేషన్ చేస్తారండి. ప్రతి అవతారాన్ని ఎస్టాబ్లిష్ చాలా బ్రహ్మాండంగా డెకరేషన్ చేసి చూపిస్తారు. ఇదంతా మొత్తం టెంపుల్ అన్నమాట. మనం బయటకు వెళ్ళాక ఇంకా వేరే దగ్గర టెంపుల్స్ ఉన్నాయి ఆ ఏరియాలో, అవి కూడా మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసారంటే గోపురం చూడండి, లైట్స్తో దగ్గర మెరిసిపోతుంది. అసలు చాలా ఫుల్ డెకరేషన్ చేశారు లైట్లతో టెంపుల్ని అయితే. ముందరైతే రాముల వారి పోస్టర్ని పెట్టి లైట్స్ చాలా బాగా డెకరేషన్ చేశారు. అలాగే ఇక కొంచెం ముందుకు వస్తే కనుక ఇక్కడ ఒక గ్రామదేవత టెంపుల్ ఉందన్నమాట. చిన్నది చూడండి, శాకాంబరి అవతారంలో వనదేవతలాగా పెడుతున్నారన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొకటి టెంపుల్ కనిపిస్తుంది మనకు, లలితాదేవి అనేసి టెంపుల్. వెంకటేశ్వర స్వామి వారు ఉంటారనమాట. ఈ టెంపుల్ చిన్న గల్లీలలోనే ఉంటాయండి. టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్స్ ఇవి. మీరు ప్రొద్దుకి వెళ్ళిన మాత్రం తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఇక చూస్తున్నారు కదా విఐపి పాస్లు అంటే విరాళాలు వసూలు చేస్తారు కదా, వాళ్ళకు విఐపి పాస్లు ఇస్తారనమాట. ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడైతే ఈ టెంపుల్లో అమ్మవారిని అయితే ఫుల్లీ వనదేవత ఎలా ఉంటుంది, వనంలో ఎలా ఉంటారో అలా ముందర మొత్తం డెకరేషన్ చేశారనమాట. చాలా సూపర్. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్. అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉంటారు చూడండి. ఇంకా వనంలోనే అమ్మవారు ఉంది. పండ్లు, కాయగూరలతో మొత్తం ఫుల్లీ డెకరేషన్ చేశారు.
మనం అలాగే కాస్త దూరం వస్తే కనుక ఇక సైడ్స్ అన్నీ తిరణాలలాగా పెట్టారనమాట. మా అమ్మాయికి బొమ్మలు కావాలి అంటే చిన్న చిన్నవి దొరుకుతాయి కదా, మా తిరణాల్లోనే ఇలాంటివన్నీ దొరికేది. అవి తీసుకొని ఇంకా మేము గుడి దగ్గరికి వెళ్తూ ఉన్నామంట. దారిలో అయితే కనుక ఒక ఉత్సవం వస్తుంది, అమ్మవారిని పిలుచుకొని వస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత కాస్త దూరం దగ్గరికి వచ్చేసాం మనం టెంపుల్ దగ్గరికి. ఇదైతే కనుక మనకు అంతా స్వామివారి ముందు టెంపుల్కి ముందర అంతా డెకరేషన్ చేశారనమాట. ఇది మెయిన్ టెంపుల్ అనమాట, చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. సూపర్గా డెకరేషన్ చేశారు. ఇంకా లోపలైతే ఎలా డెకరేషన్ చేశారు అనేది మనము ఇప్పుడు లోపలికి వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకుందాం పదండి. మనం దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చినాక చుట్టూ చాలా డెకరేషన్ చేశారు లైట్లతో. ఇక్కడైతే ఇంకొక చోట మహిషాసురమర్దిని అవతారాన్ని 2 బుల్స్ని పెట్టి అలా డెకరేషన్ చేశారనమాట. ఎదురుగా మనం వెళ్తున్న టెంపుల్ అయితే శివాలయం అనమాట. ఇదైతే ఏంటంటే చాలా ఓల్డ్ టెంపుల్, బ్రహ్మం గారు ప్రతిష్ఠించిన లింగం అనమాట. ఇక్కడ చూస్తున్నారు టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అవుట్లెట్ పెట్టారంట, అంటే లోపలికి వెళ్ళటానికి. అటు ఫ్రంట్ నుంచి అయితే కనుక మనం బయటికి రావడానికి పెట్టారనమాట. అసలు ఫుల్లీ డెకరేషన్ చేశారు శివాలయాన్ని. అయితే కనుక లోపల ఎలా డెకరేషన్ చేశారు అవన్నీ మనం ఇప్పుడు చూసేద్దాం పదండి. మేమైతే అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి శివాలయం గోపురం మీద ఇలాంటి విజువల్స్ కనిపిస్తున్నాయంట. అమ్మవారు చూసి అందరినీ ఆశీర్వదిస్తున్న ఉన్నట్లు అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది అన్నమాట. ఇదండి, చూశారు కదా ప్రొద్దుటూరులో జరిగిన దసరా ఉత్సవాలు. ఎలా మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనండి, మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. బాయ్.